నగరంలోని జగన్నాథపురంలోని 24వ డివిజన్ గాయత్రి నగర్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూలా నక్షత్రం పురస్కరించుకుని చిన్నారుల చేత సరస్వతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. 24వ డివిజన్ ఘాటి సెంటర్ గాయత్రి నగర్ కాలనీలో వేంచేస్తున్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూల నక్షత్రమైనటువంటి ఈ రోజును పురస్కరించుకుని ఆలయంలో సుమారు 200 మంది చిన్నారులతో సరస్వతి పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ఆలయ కమిటీ సభ్యులు పుస్తకాలను, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ గత 30 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మించి ఇప్పటిదాకా ప్రతి సంవత్సరం ఎక్కడ ఆటంకం లేకుండా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ 9 రోజులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి నవవర్ణార్చన, కుంకుమ పూజలు నిర్వహిస్తున్నామని, ప్రతిరోజు వచ్చిన భక్తులందరికీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారని, ఇదే విధంగా ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తామని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొన్నారు. స్థాపించుకున్నాం. ఇక్కడ మట్టారమణ గారు అనే ఆయన ఈ గుడి ఆలయ ధర్మకర్త. ఆలయాన్ని స్థాపించి అందులో ఈ ప్రతి శరత్ నవరాత్రులకి కూడా ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి పూజలు, కైంకర్యాలు అన్ని సమర్పించుకుంటూ ఉంటాం అందరం భక్తులందరం కలిసి. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారికి అందరూ కూడా భక్తులు, ప్రత్యేకించి పెళ్లి కాని వారు కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు, ఉద్యోగాలు కావాల్సిన వాళ్ళు అమ్మాయిలు, అబ్బాయిలు కూడా బట్టలు పెట్టుకుని అమ్మవారి దగ్గర అవి వారు ధరిస్తారు. ఈ రోజే ధరిస్తారు. ఆ రోజు ఈ పూజ చేసిన తర్వాత ఆ బట్టలు వాళ్ళు ధరిస్తారు. అవి ధరించాక, వస్త్రాలు ధరించాక వాళ్ళ కార్యక్రమాలు అవుతున్నాయని పక్క ఊళ్ళ నుంచి కూడా మాకు కబుర్లు అందుతున్నాయి. ఇక్కడ ప్రత్యేకత అది. ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ సహకరించినందుకు అమ్మవారు ఎల్లవేళ వాళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు, భోగ భాగ్యాలు ఇచ్చి ఎల్లవేళ కాపాడి రక్షించాలని ఆలయ కమిటీ తరపున కోరుకుంటున్నాం. ఈ దసరా ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారు అవతారాన్ని బట్టి ఆ యొక్క పూజలు మరి ఆ యొక్క కార్యక్రమాలు అన్నీ కూడా జరిపిస్తున్నాము. ఈ పూజా పునస్కారాల్లో ప్రతి ఫ్యామిలీ కూడా ఈ కాలనీలోనే కాకుండా ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా ఈ యొక్క గుడికి వచ్చి అందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. మరి అమ్మవారిని దర్శనం చేసుకుని మాకు శుభంగా ఉంది, ఈ అమ్మవారి గుడికి రావడం వల్ల అంతా కూడా శుభం జరుగుతుందని కూడా అందరూ నలుగురు కూడా చెప్పడం జరుగుతుంది. మరి శాకాంబరీదేవిగా అమ్మవారిని ఆషాఢ మాసంలో మరి మేము అలంకరించి అమ్మవారిని శాకాంబరీదేవిగా అలంకరించి కూడా ఇక్కడ పూజా పునస్కారాలు అన్నీ కూడా చేస్తున్నారు. ఈరోజు అమ్మవారు మూలా నక్షత్రం శ్రీ సరస్వతీదేవిగా అమ్మవారి అవతారం. ఈరోజు ఆ యొక్క కార్యక్రమంలో బాలబాలికలు అందరూ కూడా మరి చదువుకునే పిల్లలందరూ కూడా వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొని ఉన్నారు. వారి తల్లిదండ్రులు కూడా వచ్చి ఈ యొక్క పూజలో పాల్గొన్నారు. ఈ యొక్క పూజలో పాల్గొనేటువంటి పిల్లలందరికీ కూడా పుస్తకాలు, పెన్నులు, మరి ప్రసాదాలు అన్నీ కూడా పంచిపెట్టి పూజలో పెట్టినటువంటి పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మరి వారందరూ కూడా శుభకరంగా అమ్మవారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళారు. మరి శుభకరంగా అన్ని కార్యక్రమాలు కూడా చాలా జరిగి